సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని విత్ సిఓటీ అండ్ ఎండిఆర్టీ అచీవ్ చేసిన వాళ్ళు. సో ఇందులో ఈ సిరీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ పైన కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాము ఎడ్యుకేషన్ కోసం. అందులో క్వైట్ అ ఫ్యూ థింగ్స్ కవర్ చేశాము. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం అనేది క్వైట్ అ ఫ్యూ మెంబర్స్. ఎందుకంటే అటు ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని, ఆ ఫ్రెండ్స్ అని, లేకపోతే ఈ వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు వీళ్ళు చాలామంది మాదే బాగా ఉంది, మా కంపెనీ బాగా ఉంది అని అంటూ ఉంటారు. అవన్నీ ట్రాప్లో పడకుండా మీ సొంతంగా ఏ కంపెనీ బెటర్ అనేది తెలుసుకోవడానికి కావలసిన పారామీటర్స్ ఏ ఉన్నాయి, కీ పారామీటర్స్ ఒక 7 ఉన్నాయి. వాటి గురించి క్విక్గా తెలుసుకుందాము. పక్కా ఈ వీడియో చూశాక మీరే ఒక కంపెనీ యొక్క క్లెయిమ్ మాదే మంచిది అని చెప్పేదానికి వాళ్ళు వినడం కన్నా మీరు సొంతంగా డిసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో మనం చూసుకుంటే యూజువల్ ఏంటంటే 3 మేజర్ ట్రాప్లు మనం ఇండియన్ ఫ్యామిలీస్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు పడిపోతూ ఉంటాం. ఈ ట్రాప్లో పడకుంటే మంచి డిసిషన్ తీసుకుంటాము. ఈ ట్రాప్లు ఏవేంటివో చూసుకుందాము. ఒకటి, అందరూ చూసేది ఏంటంటే చీపర్ ప్రీమియం. అరే 4 కంపెనీలు కంపేర్ చేస్తే ఇది 8,000 ఉంది, ఇది 10,000 ఉంది కదా, ఇదే బెటర్ అన్న. నో, చీపర్ ప్రీమియం డజంట్ మీన్ ఆ పాలసీ మంచిగా ఉందని కాదు. కొన్ని కేసుల్లో కావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చీపర్ ప్రీమియం అంటే నిజంగానే క్వాలిటీ ప్రోడక్ట్, సర్వీస్ కూడా రేపు చీప్గానే ఉంటుంది. సో డోంట్ ఫాల్ ఇన్ టు ద చీపర్ ప్రీమియం అనే దాని ఆప్షన్కి ప్లీజ్ పడద్దు. ₹2 ఎక్కువైనా సరే, ఇట్ ఈజ్ నాట్ ఒక పూట తినే వస్తువు కాదు. ఇది మనకి ఏవైనా అయితే మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా, అప్పుల బారి కాకుండా, మన కలలు, మన ఫ్యామిలీకి, మన పిల్లల గురించి మనం అనుకున్న ఏవైనా ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మనం తీసుకున్న పాలసీ ఇది. ఇట్ ఈజ్ నాట్ ఒక పూట పర్లేదులే ఇవాళ ఈ ఐటమ్ బదులు ఇది తింటానులే అని, ఇది చీప్గా ఉంది కానీ ఇది తింటాను, ఆర్ ఈ బట్టల బదులు ఈ టీషర్ట్ తక్కువ ఉందని తీసుకుంటానికి కాదు. ఇది లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయిన డిసిషన్. డోంట్ ఫాల్ ఫర్ చీపర్ ప్రీమియంకి అస్సలు పడొద్దు. ఎస్పెషల్లీ ఈ ఇంటర్నెట్ ఏజ్లో, ఈ యాప్ ఏజ్లో కంపారిజన్స్ ఎక్కువైపోయి ఈ ప్రీమియం బాగుంది, 1, 2, 3, 4 చీపర్ ఉందని కంపారిజన్ చూపిస్తున్నారు. కానీ చీపర్ ప్లీజ్ అవాయిడ్. ఎస్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్, డోంట్ ఈవెన్ కంపేర్. విచ్ ఎవర్ ఈస్ ద బెస్ట్, గో ఫర్ దట్. సెకండ్, బ్రాండ్ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ బ్రాండ్ ఒక్కటే కాదు, బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్. కొద్దిమందికి ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ ఇదే ఉంది, ఇందులోనే బాగుంటుంది, ఇదే బ్రాండ్. నో, అలా ఏం లేదు. లిస్టెడ్ కంపెనీస్ మంచి బ్రాండ్ చాలా ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి ఓన్లీ బ్రాండ్ ఉంది కదా, ప్రోడక్ట్ బాగాలేకపోతే మాత్రం డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. స్టిల్ దెర్ ఆర్ మోర్ థింగ్స్ టు సీ. టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నారని, ఏదో ఈవెంట్కి స్పాన్సర్ చేస్తూ ఉన్నారని, అందరూ మాట్లాడుతున్నారని, అందరూ తీసుకున్నారని కాకుండా ఓన్లీ బ్రాండ్తో వెళ్ళకండి. దే ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ పడిపోయే ట్రాప్ ఏంటంటే ఏజెంట్ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉంటే మంచి పాలసీ అని నమ్మడం కొన్ని కేసుల్లో మంచిదే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అది మంచిది కాదు. సో వాళ్ళ రిలేషన్ కోసమో, వాళ్ళ మామయ్యో, బావో, తమ్ముడు, అన్నో ఉన్నాడని పాలసీ తీసుకోకుండా నిజంగానే మీకు ఆ పాలసీ సూట్ అవుతుందా లేదా, ఆ కంపెనీ బాగా ఉందా లేదా అని చూడండి. జస్ట్ బికాజ్ వాళ్ళు చేస్తున్నారు అదే కంపెనీ అని చెప్పి ఆ పాలసీ తీసుకోవద్దు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ట్రాప్స్ని అవాయిడ్ చేస్తే మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ మంచి పాలసీ తీసుకున్నట్టే. సో ఈ ట్రాప్లు అవాయిడ్ చేయండి. సో నౌ కమింగ్ టు ఏ పారామీటర్స్ చూడాలి. సో ఫస్ట్ పారామీటర్ అండ్ సెకండ్ పారామీటర్ చూద్దాం. క్లెయిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చేశాను. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మినిమం 97 కన్నా ఎక్కువ ఉండాలి. 98.3, ఇండస్ట్రీ యావరేజ్ 98.3. దానికన్నా బెటర్గా అంటే 99, 99.2, 99.5 వరకు ఉన్న కంపెనీలు, 6 వరకు 99.68 ఉన్నాయి హెచ్డిఎఫ్సి లైఫ్. ఇట్లాంటి కంపెనీస్ అబోవ్ 99 ఉన్న వాటిని మాత్రమే చూస్ చేసుకోండి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ క్లెయిమ్ రెప్యుడియేషన్ రేట్ అంటాము. ఇదేంటంటే ఎంత ఫాస్ట్ క్లెయిమ్ అయింది, ఎంత క్లెయిమ్ యాక్సెప్ట్ చేసి డబ్బులు ఇచ్చారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఏంటంటే రెప్యుడియేషన్ రేట్ అనేది 0.5% ఆర్ బెటర్ ఉంటేనే, లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి కంపెనీలు బెటర్గా ఉన్నాయి, వీటిలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే క్లెయిమ్ కూడా నంబరే కాదు, ఫాస్టర్ కూడా వస్తుంది.
దెన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ హెల్త్ ఇండికేటర్స్ కంపెనీవి. మీరు చూసుకుంటే సాల్వెన్సీ రేషియో నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొక వీడియోలో. ఇది ఏ కంపెనీకి అయితే అబోవ్ 1.5 అనేది ఐఆర్డిఏ చెప్తుంది, బట్ అబోవ్ 1.75 కన్నా ఉన్న కంపెనీస్ మాత్రమే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. సో ఉన్నాయి, ఒక 7-8 కంపెనీలు ఉన్నాయి అట్లా. సో ఇందులో హెచ్డిఎఫ్సి లైఫ్ నేను చేసేది చూసుకున్న 1.87 ఉంది. సో ఎనీ కంపెనీ విచ్ ఈజ్ 1.75 కన్నా ఎక్కువ సాల్వెన్సీ రేషియో ఉంటే ఆ కంపెనీ సర్వైవ్ అవుతుంది. మీరు ప్రాపర్గా నిద్రపోయి ఎప్పుడైనా ఏమైనా అయినా కానీ మన ఫ్యామిలీకి డబ్బులు వస్తాయని ధైర్యం ఉంటుంది. సో తర్వాత యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఒక కంపెనీ ఎక్కువగా యాసెట్స్ మేనేజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ కంపెనీ అనుకున్న బోనస్లు ఇస్తుంది, అనుకున్న విధంగా రిటర్న్స్ వస్తాయి, అనుకున్న విధంగా మనకు క్లెయిమ్స్ ఇవ్వగలిగే ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంటుంది. అందుకే మినిమం ఒక 50,000 కోట్ల యాసెట్స్ ఉన్న కంపెనీస్ని మాత్రమే చూడండి. చిన్న కంపెనీస్ ఏమవుతాయో తెలియదు, ఆ కంపెనీని ఇంకొకరు కొనడము, ఇంకొకరితో పార్ట్నర్షిప్ చేయడము, అప్పుడు మనకు స్ట్రెస్ అవుతుంది. దానికన్నా పాలసీ తీసుకునేప్పుడే మంచి పెద్ద కంపెనీలో 50,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉన్న కంపెనీస్ తీసుకోవడం బెటర్. ఆబ్వియస్లీ ఎల్ఐసి నంబర్ 1 ఇక్కడ 47 లక్షల కోట్లు. ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా ఏం తక్కువ కాదు, థర్డ్ బిగ్గెస్ట్, నియర్లీ 3 లక్షల కోట్ల. ఇప్పుడు ఇది 2024ది, ఇప్పుడు 2026కి నియర్లీ 3.5-4 లక్షల కోట్ల యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి. సో ఆ కేసులో కూడా ఇది మంచిది. సో నెక్స్ట్ 5th అండ్ 6th పారామీటర్స్ 2 వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కస్టమర్ బిహేవియర్ సిగ్నల్స్. ఇందులో చూసుకుంటే పర్సిస్టెన్సీ రేషియో ఒక కంపెనీది ఎలా ఉంది, అందులో కూడా మల్టిపుల్ పర్సిస్టెన్సీ చూస్తారు, బట్ 13th మంత్ పర్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే పాలసీ ఫస్ట్ ఇయర్ కట్టడమే కాదు, సెకండ్ ఇయర్ కూడా కట్టారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. కడితేనే ఆ కంపెనీ హెల్దీగా ఉన్నట్టు. జస్ట్ బికాస్ డిస్కౌంట్స్ ఎక్కువ ఇచ్చి ప్రీమియం తక్కువ ఉండి ఫస్ట్ ఇయర్ కట్టేశాక సెకండ్ ఇయర్ కట్టినప్పుడు ఆ పాలసీ గురించి, ఆ కంపెనీ గురించి మనకు నిజాలు తెలిస్తే ఆపేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో అలా కాకుండా మనం చూసుకుంటే ఏ కంపెనీ అయితే 13th, 25th, 37th అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th ఇయర్లో ఎలా పర్సిస్టెన్సీ ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే 13th మంత్కి 79%, అంటే 100 పాలసీల్లో 79 పాలసీలు పర్సిస్టెంట్ అవుతున్నాయి, కడుతున్నారు, కంటిన్యూ అవుతున్నాయి. ఈ కేసులో కూడా హెచ్డిఎఫ్సి 87%, అంటే 8% అబోవ్తో సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్స్ బాగా ఉన్నాయి కాబట్టి 13th మంత్ కూడా కంటిన్యూ అవుతుంది. దెన్ మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ రేషియో, టర్న్ అరౌండ్ టైం. ఇవి చాలా ఇంపార్టెంట్. క్లెయిమ్ అవ్వకపోతే గ్రీవెన్స్కి వెళ్తాం మనం. ఆ గ్రీవెన్స్లో ఎన్ని యాక్సెప్ట్ అయిపోయినాయి అక్కడే, ఓకే, అండ్ ఎంత టైం తీసుకున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఇండస్ట్రీ యావరేజ్ 1.7% రిజెక్షన్స్ ఉంటే రిజెక్షన్ కాగానే ఫస్ట్ చేయాల్సింది గ్రీవెన్స్ దగ్గరికి వెళ్ళడము. అక్కడ కూడా అవ్వకపోతేనే అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇక్కడే సాల్వ్ అయిపోయిందంటే అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. సో అలా కాకుండా కంపెనీ రెస్పెక్ట్ చేసి గ్రీవెన్స్ దగ్గరే సాల్వ్ చేసిందంటే దట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ అనమాట. ఈ రేషియో కూడా ఐఆర్డిఐ వెబ్సైట్లో పబ్లిష్ అవుతుంటుంది. సో ఇక్కడ ఏంటంటే చూసుకుంటే 95% అండ్ అబోవ్ ఉన్న కంపెనీస్ గ్రీవెన్స్లో అవి మంచివి. సో అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కూడా చూసుకుంటే 7 రోజుల కన్నా తక్కువగా ఉంటే, అంటే గ్రీవెన్స్ మనం కంప్లైంట్ చేయగానే 7 days లోపల రిప్లై ప్లస్ సాల్వ్ అయితే అది మంచిదన్నమాట. సో ఈ కేసులో కూడా చూస్తే నేను చేస్తున్న కంపెనీ వండర్ఫుల్గా చేస్తూ ఉంది. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 7th వన్, ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం, అది ఇంపార్టెంట్ కాదని, ప్రోడక్ట్ రేంజ్ అండ్ డిజిటల్ కేపబిలిటీ. ఒక కంపెనీకి వందల ఆఫీస్ ఇండియాలో ఉండొచ్చు, బట్ నీ అంతలు నువ్వు వాట్సాప్లోనూ ఒక మెసేజ్ పెట్టి నీ పాలసీ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం, వాల్యూ చెక్ చేసుకోవడం, ఆ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఈజీగా చేసుకోవడం, అంటే ఆఫీసెస్ ఉన్న ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మళ్ళీ ఇంకోటి, అన్ని రకాల ప్రోడక్ట్స్, ఎటువంటి సొల్యూషన్స్, నీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఒక సొల్యూషన్ కస్టమైజ్ చేయగలుగుతామా లేదా, నీకు రిటైర్మెంట్ కోసమా, పిల్లల కోసమా, కంపెనీ నుంచి పే చేద్దాం అనుకుంటున్నావా, ఆర్ ఎంప్లాయర్ బిజినెస్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నావా, ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నావా, ఆర్ ఇంకా ఎటువంటిదైనా సరే, ఆర్ నీ వైఫ్కి ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఒక 99 years హోల్ లైఫ్ పాలసీ కావాలనుకుంటున్నారా, లేదంటే మీ మనవడికో, మనవరాలకు, మీ కొడుకో, కూతురుకో చేద్దాం అనుకున్న ఏ పాలసీలకైనా సరే ఫుల్ ప్రోడక్ట్ స్పెక్ట్రమ్ ఉంటే మంచిది, ఆప్షన్స్ ఉంటే మంచిది. అండ్ లైఫ్ కవరేజ్ కూడా ఉండే పాలసీలు. అందుకే ఇక్కడ మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సిలో క్లిక్ టు ప్రొటెక్ట్ అండ్ టర్మ్ పాలసీలు ఉన్నాయి, క్లిక్ టు ఇన్వెస్ట్ అనే ట్రెడిషనల్ పాలసీలు ఉన్నాయి, సంచయ్ ప్లస్ అనే సేవింగ్ పాలసీలు ఉన్నాయి, యూలిప్స్ ఉన్నాయి, అండ్ చిల్డ్రన్ ప్లాన్లు ఉన్నాయి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫుల్ స్పెక్ట్రమ్ ఉంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. కాంబినేషన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం
సమ్మరైజ్ చేయడానికి చూసుకుంటే ఇవి 7 పారామీటర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సెలెక్ట్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇందులో నేను చెప్పాను క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, క్లెయిమ్ రిప్యుడియేషన్ రేషియో, సాల్వెన్సీ అండ్ assets under management, పర్సిస్టెన్సీ రేషియో, గ్రీవెన్స్ రిడ్రెసల్, ప్రోడక్ట్ స్పెక్ట్రమ్ అండ్ డిజిటల్గా కేపబిలిటీ ఎలా ఉంది. సో ఇవన్నీ మ్యాక్సిమం మనం ఒక చూసుకుంటే 100 ఇస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్రెడీ 92+ ఉంది, 75 అబవ్ ఉంటే వండర్ఫుల్. సో 30 minutes మీరు చేయాల్సింది, ఇప్పుడు నా వీడియో విన్నారు, దీని తర్వాత మీరు కూడా చేయాలి కాబట్టి ప్లీజ్ గో త్రూ. మీకు సొంతంగా మీ అడ్వైజర్కి కేపబిలిటీ ఉంటే పర్లేదు, లేదంటే అడగండి, ఇవన్నీ అడగండి. ఈ 7 పారామీటర్స్ మీరు తీసుకోవాల్సిన కంపెనీకి ఉన్నాయా, ఏమున్నాయి, ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి క్వశ్చన్ చేయండి, లేదంటే ఇంకో కంపెనీకి వెళ్ళండి ఇవన్నీ ఉన్న వాటికి. సో ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే ఈ 7 పారామీటర్స్ అనేది ఐఆర్డిఏ పబ్లిష్ చేస్తుంది. వీటిని తెలుసుకుంటే ఏంటంటే రేపు తర్వాత బాధపడడం కన్నా, అదే మనం ఏమంటాం, ఆది నిష్ఠూర్కం బెటర్ దాన్ అంత్య నిష్ఠూర్కం అంటాము. ఏదైనా ఇబ్బంది వచ్చాక బాధపడే కన్నా ఇబ్బంది రాకముందే ఇవన్నీ తెలుసుకొని అప్పుడు మీరు పాలసీ గురించి, ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి ఆ పాలసీ తీసుకోవడం, కవర్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇది కన్సిడరింగ్ చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొంటున్నారు, అక్కడ ఒక మనిషి లేడు, ఏమీ లేడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇచ్చేప్పుడు ఒక మనిషి ఉంటాడు, తర్వాత నీ క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇబ్బందులు అవుతుంది. అలాంటప్పుడు ఇంకా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఈ రేషియోస్ అన్నీ. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళు ఏదో ఒక జస్ట్ కంపారిజన్ చీపర్ ఇది ఉందని తీసుకోమంటారు. అలా కాకుండా ఇవన్నీ తెలుసుకొని మీకు తెలిసిన వ్యక్తి ద్వారా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మంచిది. ఎందుకంటే వాళ్ళు అవైలబుల్ ఉంటారు, మనకి ఏమైనా జరిగినా ఆ వ్యక్తి యొక్క కంపెనీ కానీ తనే కానీ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది అండి మన ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోవడానికి 7 ఇంపార్టెంట్ పారామీటర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఏదైనా సరే, విత్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఆర్ అదర్ రెగ్యులర్ పాలసీలు ఏవి తీసుకున్నా సరే చూడాల్సిన అంశాలు ఒక కంపెనీలో. జస్ట్ బికాజ్ మీకు అడ్వైజరో ఎవరో చెప్పారు, యాడ్లో చెప్పారు, ఇది బాగుందనండి నమ్మకండి. ఇవన్నీ తెలుసుకోండి, ఇవన్నీ బాగా ఉంటేనే మీరు పాలసీ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ బచ్చు.